కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించి యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకొని ఫ్యామిలీ ఆడియన్స్ అభిమాన హీరోగా ఉంటారు శర్వానంద్. సో, శర్వానంద్ మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని ఎన్నో సార్లు అలరించారు. కానీ రీసెంట్‌గా ఆయన సినిమాలు క్లిక్ కాకపోవడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారు. అంతేకాకుండా గత సంవత్సరం పెళ్లి చేసుకున్నటువంటి శర్వానంద్ తన ఇప్పుడు ఒక గుడ్ న్యూస్‌ని అయితే అందించారు. సో, ప్రస్తుతం టాలీవుడ్‌లో మరి ఆయనకి ఈరోజు చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఆయన బర్త్‌డే. కాకపోతే ఈ బర్త్‌డే మాత్రం మునుపటి బర్త్‌లా లేదు. ఎందుకంటే ఇంతవరకు జస్ట్ హీరోగా మరి ఒక అమ్మాయికి భర్తగా ఉన్నారు. కానీ ఇప్పుడు బిడ్డకి తండ్రయ్యాడు. అవును. శర్వానంద్‌కి కూతురు పుట్టింది. మరి ఆ పాపకు సంబంధించినటువంటి విషయంలో అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని అందరితోనూ షేర్ చేసుకుంటూ తండ్రయ్యాను అనేటువంటి విషయాన్ని తన భార్యతో సహా పాపకి సంబంధించిన ఫేస్‌ని రివీల్ చేయకపోయినా తాజాగా శర్వానంద్ మరి ఆ ప్రకటన చేశారు. కుమార్తె పేరు లీలాదేవి మైనేని. ఆ రాకను అందంగా ప్రకటించారు. అయితే తన పుట్టినరోజు సందర్భాన్ని తన పాప పుట్టి ఎన్ని రోజులైంది ఏమని చెప్పలేదు గానీ, మొత్తానికి తనకి కొత్తగా కూతురు వచ్చింది అంటూ చెప్తున్నారు. వారి ఆనందమైన క్షణాల హృదయపూర్వక గ్లింప్స్‌ని షేర్ చేశారు. ఈ రివీల్ శర్వానంద్ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. అతని రాబోయే ప్రాజెక్ట్స్ గురించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వచ్చాయి. మనమే యువి క్రియేషన్స్ బ్యానర్‌పై అభిలాష్ కంకరతో కలిసి 36 చిత్రం, ఏకే ఆధ్వర్యంలో రామ్ అబ్బరాజుతో మరో ప్రాజెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇవన్నీ కూడా శర్వానంద్. అలాగే ఇంకా వాళ్ళందరికీ కూడా ఎంతో అద్భుతంగా వస్తోంది. అయితే శర్వానంద్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రక్షితని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంతో చక్కగా తనకి కూతురు పుట్టడంతో అందరూ కలిసి ఎంతో సంతోషంగా గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అభిమానులైతే ఒక పక్క శర్వానంద్, మరి అలాగే రక్షితకి శుభాకాంక్షలు అందిస్తూ కొత్తగా తల్లిదండ్రులైనందుకు మరి అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు కూడా విషెస్‌ని అందిస్తూ ఇన్ని రోజులు సర్ప్రైజ్‌గా ఉంచి మీ పుట్టినరోజున తనకి కూతురు పుట్టినట్టుగా కొత్తగా షేర్ చేస్తుండడం చాలా బావుందని ఈ డేని మెమరబుల్‌గా ఉంచేసుకుంటా ఉంటున్నారు అభిమానులు.